మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చరిత్రలో నిలబడే రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి అటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటే ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి తలుపులు వేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. ఆనాడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2 ప్రాంతాలకి మీరు న్యాయం చేయాలి, న్యాయం చేసి ముందరికెళ్ళండి, లేదంటే విభజన వల్ల ఒక ప్రాంతానికి అడ్వాంటేజ్ వచ్చినా ఇంకో ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్తాం జరిగింది. అయినా కూడా వినకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ తెలిసిన వాళ్ళు. కానీ ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గెంటేశారు. నాకు బాధ, ఆవేదన వచ్చి రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చున్నాక ఒక సెక్రటేరియట్లో మన సెక్రటరీలు కూర్చున్నాక ప్లేస్ లేదు, అసెంబ్లీ సమావేశాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, హైకోర్టు లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ మీ రాజధాని, దాని తర్వాత మీరు దారి మీరు ఎత్తుక్కోండి అని సింపుల్గా చెప్పేశాను. విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఇటు ఆంధ్ర రాష్ట్రం తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఆ ఇబ్బందులు ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీ అందరూ తెలుసు, ఆనాడు హైదరాబాద్లో ఉన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మన అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి సమదూరంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ఆయన ప్రకటించారు. అది ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపిస్తామని కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా రైతులు ముందరికి వచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అమరావతి పనులకి శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఆనాడు రైతులకున్న భరోసా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరికి వైఎస్ఆర్సీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే మేము మా భూమిలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం ఇస్తున్నామని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తాం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందర మేము చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాం, పొరపాటున ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉండదు, రాజధాని తరలిస్తారని. కానీ ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని ఎక్కడ తీసుకెళ్ళను అని ప్రజల్ని మోసం చేస్తాం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పైన అనేక ఆరోపణలు చేసి 3 ముక్కల ఆటకి ఆయన మొదలుపెట్టారు. ఆ రోజు శాసనసభలో మా శాసనసభ్యులు పోరాడారు. కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది. ఆ రోజు మేము కౌన్సిల్ సాక్షిగా మేమందరం పోరాడాం. నేను ఆ రోజు ఎమ్మెల్సీని. బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా సభ్యులందరూ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా అప్పుడున్న లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్
చైర్మన్ గారు సంతకం లేకుండా సింపుల్గా బిల్ పాస్ అయిందని చెప్పి తీసుకెళ్ళి గవర్నర్ గారు ఎస్ఎన్టీకి పంపించారు. అది తెలుసో తెలియకనో ఇప్పుడు కూడా నాకు తెలియదు, గవర్నర్ గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అది మేము లీగల్గా ఛాలెంజ్ చేసాం. అప్పుడు కోర్టు మీరు తప్పు చేశారు అని అక్షంతలు హస్తం కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ప్రజా రాజధాని కోసం ఒక ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున రైతులు, ప్రత్యేకంగా మహిళలు, ఎప్పుడు ఇంటి గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పెద్ద ఎత్తున ఆనాడు పోరాడినందుకు వాళ్ళు అన్ని రకాలుగా అవమానించారు, వాళ్ళపైన దాడి చేశారు, లాఠీలతో కొట్టారు, కంచెబెట్టారు. శాంతియుతంగా వాళ్ళు అమరావతి నుంచి తిరుమలకి వెళ్ళాలన్నా, అమరావతి నుంచి సింహాచలంకి వెళ్ళాలనుకుంటే పాదయాత్రగా అనేక ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. ఎంత దారుణం అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గ్రామంలో తిరగాలంటే ఏకంగా వాళ్ళు ఆధార్ కార్డు చూపించే పరిస్థితి. 144 సెక్షన్ పెట్టారు. ఆ 5 సంవత్సరాలు ప్రజల్ని అన్ని రకాలుగా వేధించారు. 5 కోట్ల ఆంధ్రులు చూశారు. అందుకే వాళ్ళకు ఆవేదన, ఒక బాధ కలిగింది. ఆనాడు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తా ఉన్నాం. అదే నినాదంతో మేము అందరం ఎన్డీఏ మన ఎన్నికల్లో మేము కలిసికట్టుగా పోటీ చేశాం. అందుకే 94% మ్యాండేట్ ప్రజలు ఎన్డీఏకి ఇస్తాం జరిగింది. మీరు చూస్తే ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని మాయ మాటలు చెప్పారో, విశాఖపట్నం ప్రజలే హయ్యెస్ట్ మెజారిటీ మా ఎంపీకి 5 లక్షల ప్లస్ మెజారిటీ మా ఎంపీ మేము గెలిపిస్తాం జరిగింది. సో అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానివ్వండి, లేదు హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు కానివ్వండి, అందరూ కూడా మేము అమరావతితో ఉన్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఇప్పటికీ చాలా నష్టపోయాం. అమరావతి మా రాజధానిని తెలుగు ప్రజలు చెప్తాం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే, పరుపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల అమరావతికి రావాల్సిన పెట్టుబడులు కూడా స్లో అయింది. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు స్లో అయినాయి. రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది. మళ్ళీ మా భవిష్యత్తు ఏంటి, ఇప్పటికీ నష్టపోయాం, మా భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలా, ఇది కరెక్ట్ కాదు, నీకు చట్టబద్ధత ఉండాలి, అమరావతి షుడ్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఒక స్పెషల్ సెషన్ పెట్టుకున్నాం. ఒక రోజంతా దీని మేము చర్చించాం. ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పర్సనల్గా తీసుకుని, ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ఇట్లా ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చేమో కానీ వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్గా తీసుకుని పార్లమెంట్లో నిన్న పాస్ అయింది బిల్లు. దాని తర్వాత ఆ సవరణ, దాని తర్వాత రాజ్యసభకు వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది. ఒక కదలిక తీసుకొచ్చాం. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధానికి ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖ కంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాడతాం. ఈరోజు కూడా
నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది. కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్. మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడారు. ఇప్పుడు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలవు. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడిపోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనిగా అపోహాలు ఇక తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది. సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందరికి వెళ్ళచ్చు. సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఈ పార్లమెంట్, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. దేశంలో అన్ని పార్టీలు ఈ బిల్లుని సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కదిలించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది. నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆస్లర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడు ఆయన? ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. ప్రెస్ మీట్స్లో చెప్పాడు ఆయన నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను డావోస్లో, నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని? సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు 21 మంత్స్, 21 నెల 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు? ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉందా? మనం ఎవరన్నా ఊహించామా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఊహించామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. చెప్తున్నాడు ఆయన ప్లాన్ బి మావిగానే అంటున్నాడు సార్. అదే సార్ అట్లా దాని గురించి ఎప్పుడూ ఒక మాట అంటాను, ఆయన వైజాగ్లో ఉండేదానికి ఇల్లు కట్టేదానికి ప్రయత్నించాడు.
అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడా? ఓకే, చలో రోడ్ అంటే మరి హై ఎక్స్పెక్టేషన్ ఆయనకి, మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిసిడి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం గుంటలు పూడ్చాడు ఆయన. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనాడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్, ప్లాన్ ఏ, అది ప్లాన్ అమరావతి. నో చేంజ్. మీరు ఎన్డీఏ అధికారంలో ఉంది సహజంగా. అదిగా ఇద్దరు అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్, ఇంకెవరు అడగట్లేదా? మీరు ఆమోదం పొందుతారు సహజంగా. కానీ పార్లమెంట్ వేదిక ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు వస్తాయని వాళ్ళు నిలబడటం, మాట్లాడిన విధానం కానీ అన్ని పార్టీలు మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు? ఇన్ని రాజకీయ పార్టీలు మనకి దీనికి మద్దతుగా ఉంటాయి అమరావతి అనేటువంటి అంశాన్ని. నో, ఆ క్రెడిట్ మొత్తం ఎన్డీఏ పార్లమెంట్ పార్టీకి ఇవ్వాలి. కృష్ణ ఉన్నారు, హరీష్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, పెమ్మసాని గారు ఉన్నారు, మిగతా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా వాళ్ళకున్న రిలేషన్స్తో ప్రతి పార్టీతో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలీదు అమరావతి రైతులు పడిన కష్టం, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు చాలామందికి తెలియదు. వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడి చైతన్యం తీసుకొచ్చారు, పార్లమెంట్లో చైతన్యం తీసుకొచ్చారు. బహుశా ఏ ఇష్యూలో కూడా ఇంత చైతన్యం రాలా. ప్రాబ్లీ అమరావతి ఇస్ ద ఫస్ట్ అండ్ ప్రాబ్లీ ద ఓన్లీ. మొత్తం చైతన్యం తీసుకొచ్చారు. ఒకే ఒక పార్టీ దౌర్భాగ్య స్థితిని ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, అది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీ. వాళ్ళు వాకౌట్ చేశారు. కానీ భారతదేశం మొత్తం మాకు అండగా నిలబడి. అందుకని ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద పార్లమెంటరీ పార్టీ. మా ఎంపీలు అందరూ చాలా కష్టపడ్డారు. ఇది మీరు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుతారు సార్. నేను ఒకటే చెప్పా గౌరవ ప్రధానమంత్రి గారు, సార్ ఈరోజు అమరావతి రైతులు హాయిగా పడుకోగలుగుతున్నారు. మీ కృషి వల్ల మీరు మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించారు కనుక మేము అన్ని బిల్ క్లియర్ చేసి అన్నీ చేయగలిగాం. దానికి 5 కోట్ల ఆంధ్రుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు ఇస్తున్న సహకారం వల్ల అమరావతి, పోలవరం, గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక ప్రాజెక్టులు కూడా చేయగలుగుతున్నాం. అంటే ఆయన ఒకటే అన్నారు, వ్యక్తులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థని మనం ముందరికి పటిష్టంగా తీసుకెళ్ళాలి. మారుతున్నప్పుడు వ్యవస్థలు దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చెప్పాను, భోగాపుర ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఓపెనింగ్కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటున్నా, తప్పనిసరిగా వస్తానని కూడా ఆయన చెప్తాం జరిగింది. సో ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని అందరూ ఎంపీలందరూ కూడా ఆయన ఈరోజు కలిశారు, మా అందరితో ఫోటో కూడా దిగారు. ఆయన వస్తాం కూడా మీరు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అన్నారు. అప్పుడు మా రామ్మోహన్ నాయుడు గారు, సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తాం జరిగింది ఆయనకి. సో నిజంగా ఆయన సార్ కూడా ఫెల్ట్ వెరీ వెరీ బాండింగ్ బాగా పెరిగినట్టుంది సార్. ఏదో ఎక్కడో కరెక్ట్ ఎందుకో అప్పుడు 2.5 గంటలు ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడితే ప్రధానమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని కోరుకుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 2014లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు బిడ్డని బతికిచ్చారు, తల్లి చనిపోయిందన్నారు. ఆయన అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత కాల్పని నిలబడే వరకు వాళ్ళని ప్రోత్సహించాలి. ఆయన ఒక మాట కూడా అన్నారు, బాబు టెక్నాలజీలో వెరీ గుడ్, ఆయన అనుకుంటే ఏదైనా సాధించేస్తాడు. సో మీరు మొత్తం ప్రాజెక్ట్స్ గ్రౌండ్ చేయండి, ఇవన్నీ గ్రౌండ్ చేస్తే తిరిగి మీరు దేశానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా. సో అగ్రెసివ్గా వెళ్ళండి. గతంలో నేను అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఇదే చెప్పాను, ఈ ప్రాజెక్ట్స్ అన్ని గ్రౌండ్ చేయండి. నో, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అది ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ది ఇప్పుడు వర్క్ జరుగుతుంది. దట్ ఆల్సో ఒక ప్రణాళిక పెట్టుకుని మేము ముందరికి తీసుకెళ్తాం. Because there is only one Narendra Modi Stadium.
There will be one and only. It is not possible to replicate. One and only. మేము ఒక స్టేడియం కడతాం, వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం, వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం. బట్ దెల్ బి వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోడీ స్టేడియం. ఆ స్టేడియంతో ఎవరు పోటీ పడలేరు. పార్లమెంట్ వేదికగా వైసీపీ చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా తిరుగుబడబోతున్నారు? 4,000 రూపాయలు ఐదు స్క్వేర్ ఫీట్ కి, కానీ 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చేస్తున్నారు. తర్వాత అవినీతి. సార్, నేను సూటిగా ఎవరైతే ఆరోపణలు చేశారో ఒక విషయం అడగాలనుకుంటాను. ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారే, అప్పుడు రాలేదు ఇవన్నీ డిస్కషన్. అప్పుడు ఏమైందండి 4,000 రూపాయల డిస్కషన్? అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. 50 కోట్లు ఒక ముఖ్యమంత్రి బతికేదానికి ఇల్లుకి 50 కోట్లు ఖర్చు పెడతాం ఎక్కువ. అలాంటిది వాళ్ళ లెక్కలేస్తే 50 కోట్లు కూడా అవ్వకూడదు. సో ఒక పక్కన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎన్జిటి మా పైన ఫైన్ వేసింది స్వామి, ఇంకో 200 కోట్లు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. ఇక్కడ మేము కట్టేది వ్యక్తుల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని కడుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. ఎందుకంటే కనీసం అవగాహన లేదు. ఆయన ఏమంటాడు, ఎన్హెచ్ఐ ఇంత ఖర్చు పెడుతుంది కిలోమీటర్కి, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు. 8 లైన్ కంపేర్ చేస్తే వీఆర్ స్పెండింగ్ ఈక్వలెంట్. మీరు 8 లైన్ని 2 లైన్ని కంపేర్ చేస్తే ఎట్లా కంపేర్ చేస్తారండి? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 2 లైన్ని 8 లైన్తో కంపేర్ చేస్తే ఏం అర్థం అండి? స్ట్రైట్గా ప్రశ్నిస్తాం. మీరు చూడండి, అమరావతిలో మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు, తెలుగు మీడియాలో అందరూ ఉన్నారు. 5 సంవత్సరాలు అమరావతిలో ఏ పనులు జరగల, ఎన్నో వర్షాలు పడింది, కానీ అమరావతి రోడ్లు ఎంత పర్ఫెక్ట్గా ఉండే. 2014-19 మధ్యలో వేసిన రోడ్ ఒక్క గుంట పడలేదు. ఎందుకు? మొత్తం ఎలివేటెడ్ పర్ఫెక్ట్ డ్రైనేజ్ పెట్టి చేశాం. ముందు చూపుతో చేసాం, పర్ఫెక్ట్గా ఒకేసారి కడదాం, మళ్ళీ రోడ్లు వేస్తాం కాదు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తిప్పి మాకు నీతులు చెప్తున్నారు. మేము ఎవరి కోసం కడుతున్నాం? ముఖ్యమంత్రి గారికి ఇల్లు కట్టట్లేదు మేము. 5 కోట్ల ఆంధ్రుల కోసం ప్రజా రాజధాని కడుతున్నాం. ఎస్, వీ విల్ బిల్డ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ. 30 లక్షల మంది వచ్చి ఉన్నా కూడా పర్ఫెక్ట్ రోడ్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎక్కడ బాటిల్ నెక్ ఉంటాం, ఎన్ని లేవు, సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. మీరు సీడ్ ఆల్ ఈ రోడ్స్ అని మీరు చూస్తే దర్ ఆల్ 8 లైన్ రోడ్స్ విత్ సర్వీసెస్, సెంటర్, ఎక్స్ప్రెస్ వే. ఫ్యూచర్లో మెట్రో పెట్టాలంటే కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వైకాపాలు అడుగుతారు, మెట్రో అవసరమా అమరావతి కానీ. ఈరోజు అవసరం ఉండదు, కానీ అవసరం వస్తుంది. ఇది మేము ఆనాడు హైదరాబాద్ కూడా అవసరం వస్తుందని చెప్పాం. వీళ్ళే ఎగతాలు చేశారు కదా, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. వైకాపాలో ఉన్న నాయకులు ఎగతాలు చేశారు గతంలో, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. హైదరాబాద్కి మెట్రో అవసరమా అని. హైదరాబాద్కి 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ అవసరమా అని అడిగిన వాళ్ళు. ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్, యూసీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ విజనరీ అండ్ అ ప్రిజనరీ. 5 కోట్ల ఆంధ్రులు దయచేసి ఇది గమనించాలి. విజనరీకి ప్రిజనరీకి మధ్యలో ఉన్న తేడా ఇది. 2 సంవత్సరాలు, 2 years అయిపోతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ ఇచ్చారు, అది అయిపోతుంది. 100% పూర్తి చేస్తాం, 100% పిలుస్తాం. వై ఎనీ డౌట్? అది గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు సార్. నాకు ఉన్న ఉద్యోగం పీకించేటట్టున్నారు స్వామి. డన్. థ్యాంక్ యూ అమ్మా. జై అమరావతి.